నువ్వు కాదు నువ్వే. ఎంతసేపు అన్నా ఏదన్నా పని పెట్టుకున్నామంటే టక్క 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 ఉండాలా. వేరే పనులు వేరు, ఇట్లా పనులు అంటే ముందు ఉండాలి మనిషి అన్నాక దేశ పౌరుడుగా. డబ్బులు వస్తాయిరా నా నువ్వు ఆ రోజు అట్లే డబ్బులు వస్తాయిరా నా నువ్వు ఆ రోజు అట్లే నాకు రాదు అది రమ్మని చెప్పు. కాదు నువ్వు పెద్ద మనిషికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఒక మాట, నువ్వు నా మాటకు ఒక మాట యాడ్ చేసుకుంటూ అతన్ని ఒప్పించేటట్లు అతను ధైర్యం చెప్పేటట్లు ఉండాలి. కానీ నువ్వు సైలెంట్ గా నాకు రాదు పేకట రమ్మని చెప్పు. మామిడికాయలు పీకిస్తాను, మామిడికాయలు వస్తాయి కూర్చో. నీకు మామిడికాయలు వద్దా? మామిడికాయలు కుప్ప ఇప్పిస్తా కూర్చో. కుప్పకి ఎన్ని వస్తాయి? రెండు రెండు కుప్ప అంతే రెండా? కుప్ప అంతే రెండా? కుప్ప అంతే ఈ కుప్ప కాదా? మా ఊర్లో కుప్ప అంటే ఒకటే. ఇంకా సగం అన్నా కాదు, కుప్పలో ముక్క అన్నా కాదు. ఇంకా ఊరూరులో కుప్ప ఉంటుంది. మామిడికాయలు కుప్పల గురించి ఎందుకు గానీ ఏం చెప్పు ఫోన్ చేసి అసలు పేకాటకి ఆడదామని. అది మీతో ఆడుకోండి, నువ్వు రాదు. ఆడుకోండి, నువ్వు రాదు. ఏది నిజంగా రాదు కదా? నాకు రాదు రాదు చెప్పాను కదా నీకు. దిట్టి నాకు అర్థమవుతుంది నిజంగా, అందుకే పిలిపించి పెట్టి పేకట్ కోసం చెప్తాడు. నీ రాశిఫలం చూసినా ఈ రోజు నువ్వు ముట్టుకుందల్లా బంగారం అన్నారు. నువ్వు ఈ రోజు కింద యుద్ధంలోకి దిగితే ఖచ్చితంగా విజయం నీదే. నువ్వు వెనకం చేసినావు అనుకో, ఎవరు డబ్బులు ఏముంది, డబ్బులు మళ్ళీ ఈ వా నీకు నేను తెల్దావు, వాడు నా తెల్దావు, వాడు నీకు తెల్దా, నీకు ఆయన తెల్దా, నీకు ఆయన తెల్దా. దానికి ఏముంది, మళ్ళీ ఇప్పించుకోలేవా, లాక్కోలేవా? మామూలు చెప్తాను, అంతవరకు ముగ్గురు తెచ్చుకునే రకం కాదు. చెప్పండి నాకు రూపాయలు లేదు. ఇప్పుడు నువ్వు రమ్మంటే వచ్చాను లేదు. మామిడి పనులు ఉన్నాయి, ఇస్తాను రామ్మా. మామిడి పనులు ఇస్తాను, నీకు అన్ని ఇస్తాను. నువ్వు ఏమన్నా ఒకవేళ ఓడిపోయే ప్రసక్తి ఒకవేళ వస్తే ఇంటికాడి మాట తప్పవు కదా. నేను ఇస్తాను ఓడిపోతే, నువ్వు ఇస్తావు కదా ఓడిపోతే. ప్రతిజ్ఞ చేయండి, డబ్బులు ఇస్తామని. తప్పుడు నేను కాదు కదా. ఓడిపోతే డబ్బు పూల్లో పెట్టిచ్చే పూచి అందరిది. మాట తప్పితే నేలక తెంపుకున్నట్లే. మెట్టుతో కొట్టండి, చెప్పుతో కొట్టండి, ఇంటికాడ మా మర్యాద తీయండి. చెప్పండి డబ్బులు ఇవ్వకపోతే ఓకేనా? లోపల బయట మామిడిపాలు ఉన్నాయి, అల్లయ్య ఉన్నాయి. 3 కుప్పలు కావాలా? ఒక్క కుప్ప నిన్ను 2 అంటాను. 3 కుప్పలు 3 అంటాయేమో మరి మామిడికాయలు. బాబు అంటే పేకట్ట అంతే. నీకు నేను సపోర్టింగ్ గా నేను పక్కన ఉంటాలే స్వామి. మీ ఇద్దరు ఆడండి, ఆయన రాడంటాడు. మీ ఇద్దరు ఆడడానికి వచ్చేపు, మీ ఇద్దరికి వచ్చేపు నువ్వు ఆడబ్బా. నువ్వు ఆడ నేను సపోర్టింగ్ నీకు ఉంటా కదా. నాకే నువ్వు గెలిస్తే నీకు గెలిచాడు కదా. నేను అందుకే నేను ఆడుకుంటే నీకు సపోర్టింగ్ నిలబడతా. రాడు నువ్వు సపోర్ట్ నిలబడతాను. మంచితనానికి పోతాను, దీంట్లో మంచితనం కాదు. పోతాము, ఒక్క నిమిషం ఆడు. అర్థమైందా? పోతాం బాబు, సపోర్టింగ్ ఉంటాయి. నాకు తెలుసు, మిగతా ఆడని చూస్తాను. మిగతా ఆడని చూస్తాను. ఆడన్నా నువ్వు ఆడే కాదు. నేనున్నా కదా పక్కన, నీకు ఓనామాలు దిద్దిచ్చే నేనున్నా కదా. నువ్వు ఏదో కయ్యాల్లో నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? మీ హూనా ఏం చేసి మనిషిని ఏం చేసి ఇప్పుడు నాకు అర్థమట్లేదు. నువ్వు అయినా తెలుదు, నువ్వు కట్ చేసి పెట్టు. బయట కదా, లోపల బయట. మళ్ళీ అది అయిపోయినా ఎంత ఆటకి 100 ఇస్తాను. 100 వద్దు, 500 పెట్టుకో స్వామి. డబ్బు నాకు లేవు. నీకు నేను ఎందుకు పిలిపించిన అనేది నువ్వు ప్రతిసారి నీకు వచ్చే లెక్క ఎంత వస్తే నీకు పోయేదైతే నువ్వు భయపడాలా.
సరే అయితే అదే కదా. నీకు వచ్చే లెక్క పొయ్యే లెక్క గురించి భయపడండి. సరే అయితే 100 కదా 500 ఆ. లోపల బయట మా లోపలే ఇప్పటికి వేసో ముక్క వేసి ఉంది ఇప్పుడు లోపలే మన ఇద్దరు తెలియదు ఆవకేసోడు ఇదే బయట లోపల అద్దా వచ్చింది చూడు 8 500 ఇలా చూడు నువ్వు 500 ఊసామే ఇస్తాడులే ఇంటికాడకు పోయేది మన ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా. డబ్బులు అందుకే శాపనం చేసుకున్నాం ఇద్దరు ముగ్గురు. నీ చేతనే కట్ చేయి. ఏం కట్ చేసేది నేను కట్ చేయాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాంలే. అని నువ్వు వేసి కట్ చేయి. ఏయ్ చుట్టుకే ఫాస్ట్ గా ఏమైనా భోజనం చేస్తే భోజనాలు అని చెప్పి తప్ప కొట్టు. సచ్చిందా పోయింది నాకు వచ్చింది. ఏం బాగా సగం కాదు ఈ ముక్క పడిందిలే ఇక్కడ మీ ఇద్దరు గాడంలో అయితే ఇవన్నీ మీకు సెట్ కాదు. నేను తాగటాక ఏ పనులు లేవా డబ్బులు లేవు అన్నా. నువ్వు డబ్బుల గురించి మర్చిపో. 15 నిమిషాలు ఉరికే కూర్చో. ఏం జరగాలో అది జరుగుతుంది. ఇప్పుడు మన ముగ్గురితో విధి ఆడిస్తాంది. విధి ఎట్లా పోతే అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ముగ్గురితో విధి ఆడిస్తాంది. విధి ఎట్లా పోతే అట్లా వెళ్ళిపోతాం. మీరేం ముట్టద్దని నేనే వేస్తాను. ఎవరు గెలిచినారు నేనే చెప్పేస్తాను. అర్థమైందా? ఇదేంది నీకు రాదు నాకు రాదు మరి ఏం చేస్తాం మరి తప్పదు. నాకు వస్తుంది నీకు రాదు. నువ్వు అప్పుడు పెద్ద మనిషిగా నేను ఎవరు గెలిచినారో నేను చెప్పేస్తా. ఓకేనా? మీకు ఓకే కదా? మళ్ళా మీరు నువ్వు ఎట్లా చెప్తావు అనేది ఉండకూడదు. చూడు అది ఓకే నీకు ఓకే కదా? డబ్బు మాత్రం ఇప్పుడు లేవు. ఈ అవసరమే లేదు. నువ్వే గెలిచినావు. 1000 రూపాయలు లాస్ట్ లో నేను చెప్తా కదా. ఎవరు గెలిచారు? ఓహో ఏడు ఓహో లోపల బయట నువ్వే గెలిచినావు. ఇప్పుడు చెల్లి అయిపోయింది. ఇప్పుడు నుంచి ఉంటుంది చూడమ్మా ఆట. 1000 రూపాయలు చెల్లి ఇప్పుడు గెలిచినాడులే. ఇప్పుడు చూడు ఆట. ఇప్పుడు చూడు ఇంకా ఆట. ఈసారి ఎక్కువ బయట ఎంత పెంచండి. 5000 పెట్టుకుందాం కానీ 5000 డబ్బులు నా కడుపు చెప్తాను. గెలిచినాడు ఎవరో నువ్వే. గెలిచాం. పెంచుతారా? ఎంత? 10,000. 5,000 ఇలా పిల్లోడు 10,000 పెంచుతాను. ఓకేనా? 10,000. స్వామి రామా గెలిచారు. నువ్వే కొట్టున్నాడు. ఏం ఏం చేస్తాను? టార్గెట్ ఎంత? 50,000. 50,000. ఇప్పుడు నెక్స్ట్ పెంచు 30,000. నీకు ఇప్పుడు 30,000 వచ్చేది. చూసుకోమరా నువ్వు నేను ఉన్నా కదా. ఇప్పుడు రాకపోతే చెప్తా నీకు అందుకే స్టార్టింగే కొట్టాం ఇద్దాం. 30,000. 30 ఒక 30 60,000. 60,000 అబ్బా. 30 ఒక 30 60,000. 60,000 అబ్బా. లక్ష తగిలింది అబ్బా. మళ్ళీ లక్ష వస్తాడు. ఉండు తీసుకో ఇంకా. నువ్వే గెలిచినావు 60. ఉండు. ఎంత వేస్తున్నారు? 40 వేసుకో. 40 ఓకే కదా? 40 ఓకే. రాదు అంటే నువ్వు కాదు. నువ్వే. నువ్వు కాదు. నువ్వే. పడింది ముద్రష్టమాడా ఏమే ఏది జే అది జే ఆడుంది. ఎవరు పడింది? జే చూపిస్తాను. జే ఎవరికి పడింది? ఉండు చూపిస్తా. జే ఎవరికి పడింది?
నాకేం ఉంది దాంట్లోనే కలిసినట్టుంది. ఉండాల్సిందే 7 కాదు అంత సీలో 7 ఉండాలా. 40,000 ఇంత ముందు 60,000 ₹1,00,000 తీసుకో. ఇప్పుడు యాడ ఇంటి కార్డులో అకౌంట్ లో డ్రా చేయిస్తావా యాది ఏం కథ సాల్ ఇంటి కార్డులో అకౌంట్ లో డ్రా చేయిస్తావా యాది ఏం కథ సాల్లే 1,00,000 వచ్చింది. నా 1,00,000 వచ్చి నా బొంగు ఎవడు సార్ ₹1,00,000 ఏం చెప్పాను ఏం నేను చెప్పాను ఏంది రాని చెప్పాను నేను అసలు ఏందదే ఫస్ట్ పెట్టుకో. ప్రతిజ్ఞ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పు ₹1,00,000 పే కార్డు పట్టుకున్నాడు. మర్యాద ప్రతిజ్ఞ చేసినామా లేదా? ప్రతిజ్ఞ చేసినామా లేదా? నేను ఆడాను అసలు ఆడినప్పుడు చెప్పాను డబ్బులు లేవు అంటే ఇంటికాడ ఎత్తుకని చెప్తున్నాను కదా కరాణి 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 కరా 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 అనా కరానా రే కరారా రే కరా ఓ నిమిషం నువ్వు ఇప్పుడు కరా నీకు కూడా చెప్తాను. ఇది నాకు ఇది నచ్చదు. నాకు ఇది నచ్చదు. ఇది పద్ధతిగా నిజాయితీగా ఆడదామని స్టార్టింగ్ లోనే ప్రతిజ్ఞ చేసుకున్నా. ప్రతిజ్ఞ ఏంది నిజాయితీగా ఆడుతాను నిజాయితీగా ఆడుతాను నువ్వు నేనా అన్ని చెప్పగా గెలిచాను చెప్పే ఎరిపప్పు మాత్రం అన్ని ఉప్పుకుంటే చెప్పేదో సొంతంగా ఆడేసి ఏదో గెలిచాను నువ్వు ఏం చెప్పావు ఏం చెప్పా డబ్బులు తేడా ఫస్ట్ కూర్చున్నప్పుడు చెప్పాను నేను డబ్బులు తేడా చెప్తే కొట్టేస్తాను మళ్ళా వాడేదో కోపంలో మాట్లాడతాడు. నీకు ₹1,00,000 వాడు ఇవ్వకపోతే నువ్వు ఇంటికాడికి పోవడమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేయడము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేయడము అది ఎంత పెద్దకైనా పర్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. చెప్పుతో కొట్టించుకునేకైనా సిద్ధము ఉమ్మించుకునేకైనా సిద్ధము మర్యాదలు తీర్చుకునే ప్యాకెట్ పాడు పేకాట ఫ్రాడ్ అయినా కూడా మనం ఫ్రాడ్ ఆడలే. పేకాట ఫ్రాడ్ అయినా కూడా మనం ఫ్రాడ్ ఆడలే. మీరు ఫ్రాడ్ అయినా మీరు ఫ్రాడే అర్థమైందా? కరెక్ట్గా ఓడాడు కరెక్ట్గా ఆడాడు అర్థమైందా? నిజాయితీగా మాట్లాడు అర్థమైందా? అంతే అది పెద్ద కౌంట్ కాదు. ఈ దీంట్లో నుంచి ఫోన్ వచ్చిన వాళ్ళందరూ చెప్పు పేకాట ఆడినాడు అని. చిల్లర బజార్ చేస్తావు ఇక్కడంతా డబ్బులు తప్పు చాలా తప్పు రే ఉండు చాలా తప్పు. డబ్బులు ఇచ్చి కదులు అనేది చాలా తప్పు. నీకు ఆడి ఊర్లే పోయినాక ఎవరు రాలు పంచాయతీ పెట్టు ఏరియాలో పంచాయతీ పెట్టు ఫోన్ చేయి పంచాయతీ పెట్టు ఫోన్ చేయి. అరే ఓ నిమిషం ఫోన్ చేస్తారు కదా వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు అందరికి అదే చెప్తాడు ₹1,00,000 రావాలా నిజాయితీగా ఆడినావు. ఫస్ట్ ఇంకోటి నువ్వు నాకు ఆట రాదు నేను ఆడినా ఫోన్ చెప్పాడు ఇస్తావా ఆడినప్పుడు చెప్పాడు ఆడినప్పుడు కాదు ఆడినప్పుడు చెప్పాను డబ్బులు లేవంటే నువ్వే అన్నావు పర్లేదు తీసుకో అన్నావు లేదా చెప్తాను ఒట్టేసావా నువ్వు ఎవరు అసలు నువ్వు బొంగు పడితే నేను ఆడేటప్పుడే చెప్పలేదా నీకు? ఏమని చెప్పినా నీకు ఓకేనా? నీకు బొమ్మలో ఉందని బాధలో ఉన్నాడు కానీ బాధలో ఉన్నాడు. ఏంది బాధలో బెదిరిస్తాయింది చెప్పు ₹1,00,000 ఫోన్ ఇచ్చావు ఆడుకున్నప్పుడు డబ్బులు లేవని చెప్పాను. పన్నెం కలిపింది నువ్వేమన్నావు నీకు రాదు అంటే ఆట రానోళ్ళతో నువ్వు డబ్బులు లాగాలని చూసి చెప్పలేదు నీకేమని చెప్పినానా? నాకు తెలుసు కదా నీకేమని చెప్పినానా?
మీ ఇద్దరికి ఏమని చెప్పినా ఆట రాదు ఇప్పటికి ఆ. పోయి గెలుచుకుందాం పై ఈ రోజంతా నీకు ఈ రోజు నువ్వు వాళ్ళకి ఇచ్చావా? ఆట రాదు, ఆట నేర్చేసుకున్నాడు. ఇచ్చావా? నువ్వు వాళ్ళకి ఇచ్చావా? ఆట రాదు, ఆట నేర్చేసుకున్నాడు. ఏడ్ చేసుకోవాలి నువ్వు ఆడ అసలు ఆయన ఆడిందాడా మొత్తం నువ్వే అందుకే మధ్యవర్తి కప్ చెప్పాను నాకు రాపోయినా కూర్చొని డబ్బులు పెట్టి ఎవరు నేను పెట్టి పెడతాను పెట్టి మధ్య కూర్చోపెట్టాను ఆడమని చెప్పాను లక్ష రూపాయలు వచ్చింది ఫోన్ వచ్చాయి కదా ఇంకా డబ్బులు వస్తాయి పట్టుకుంటారా 25 ఆ? 25 20 ఎందుకు 20 రూపాయలు అంట ఆటోకి వస్తావా? ఆటోకి ఎందుకు మళ్ళీ 20 కడతాను వాటర్ బాటిల్ కొనుక్కునేకే. పెట్టుకోండి వచ్చి ఎవరు? ఏడిది? నీకు ఏది చెప్పాను స్టార్టింగ్ ఆయన ఓపెన్ గా చెప్పేసినాడు నా దగ్గర లేవు నేను ఇంటికాడ ఇస్తాను అని. న్యాయంగా ఉన్నాడు, ఓయ్! నేను న్యాయంగా ఉన్నాను. ఫోన్ మడసారింగ్ దా. ఓయ్! నేను న్యాయంగా ఉన్నాను. ఫోన్ మడసారింగ్ దా. నేను న్యాయంగా ఉన్నాను. ఏడిది? ఏంది ఏంది ఫోన్ డబ్బులు తెచ్చు ఏంటి? నువ్వు డబ్బులు ఏంటి? తీసుకుంటా డబ్బులు? డబ్బులు తీసుకొచ్చా మాట్లాడప్పుడు అర్థమైందా వెళ్ళు వెళ్ళు డబ్బులు వెళ్ళు డబ్బులు మాట్లాడప్పుడు మాట్లాడు అవసరమే అర్థమైందా నువ్వు మాట్లాడు ఎక్స్ట్రా మాట్లాడుకో డబ్బులు కొట్టుకుంటారా నువ్వు మాట్లాడేది ఏ మధ్య మాట్లాడు ఏం మాట్లాడితే ఆ. ఏంటికి సంబంధం ఏం ఏంటి? చెప్పా నీకు నాకు ఫోన్ కావాల ఆ ఫోన్ నీ ఫోన్ కావాలంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటికి ఇలా బొంగిలా నీకు బొమ్మ నీకెందుకు ఇలా మొబైల్? నువ్వు నా ఫోన్ నువ్వు కాబట్టి బొమ్మలే. నువ్వు ఓడిపోయినా కాబట్టి నువ్వు ఓడిపోయినా కాబట్టి నువ్వు ఫ్రాడ్ ఎవరు అన్నారు? ఇప్పుడు ఈడ ఎంతమంది ఆడినారు? ఎవరు ఆడాం మొక్కర బొంగ అన్నాడు ఆయన ఏమన్నావు ఇంట్లో ఏం చెప్పినావు ఇంటి అని చెప్పినా ఇప్పుడు ఏడని చెప్తాను ఇంటి అని చెప్పినా ఇప్పుడు ఏడని చెప్తాను నేను ఇంటికాడ ఏం చెప్పినాను? ఈ రోజు వర్షం పడేది లేదని చెప్పినా. అట్లా చెప్పొద్దు నువ్వు ఇడా ఏమన్నావు ఆడ అయిపోయి డబ్బులు రాదు ఏమి రాదు ఇంకా డబ్బులు గెలుచుకుందాము పోయి ఈ రోజు రాశి బలం బాగుంది కాబట్టి గెలిచినాడు. నేను కూడా గెలుస్తాడు అనుకోలే. కట్టెత్తేసి కట్టెత్తేసి పదం పడి ఇంకా అయిపోయింది. ఎక్కువసేపు ఆడేది ఏముండదు, అయిపోయింది. 10 నిమిషాల్లో 1,00,000 రూపాయలు అనేది అయిపోయింది. ఇంకా ఇదే ఈ రోజు కాకపోతే 2 రోజుల తర్వాత అయినా మళ్ళీ నువ్వు గెలుచుకుందువు. అర్థమైందా? ఇప్పుడు గెలుచుకో ఇప్పుడు గెలుచుకో ఇప్పుడు ఆడు ఇప్పుడు తీసుకో ఫోన్ తీసుకో ఇప్పుడు ఇప్పుడు రా ఇప్పుడు రానుపా ఇప్పుడు రానే ఇప్పుడు రా ఫోన్ తీసుకో అచ్చా ఏ ఉండు 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 ఏ గొట్టమోడా వద్దులే 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 నువ్వు చిల్లర చేసి పోతారు మగమాడా చిల్లర ఫోటో మొబైల్ తీసుకొని నువ్వు మళ్ళీ బాబే వస్తాడు కంగా పడుకో వస్తావు కదా అప్పుడు చెప్తాను ఆడి వరకు ఎత్తిపోతాడు. ఇది పెట్టుకో జైలు పెట్టుకో. నిజాయితీ కాడినామా నిజాయితీ కదిలినామా అనేది ఉండాలా. నిజాయితీ ఆడితే ఈ పొద్దున వేయించి అంటావా నువ్వు ఇంటికి చెప్పి అడ్రస్ చెప్పు నువ్వు. నీకు 1,00,000 రూపాయలు నాకు ఎంత ఇస్తావు? నీకు ఎంత కావాలి? ఎంత ఇస్తావు? ఎంత కావాలి? నా పెద్ద కొద్దు 99 ఇచ్చే చాలు. 99 ఆగడి మిగులుతుంది. 99 ఇచ్చే చాలు. 99 ఆగడి మిగులుతుంది. బోసి 99 నాగడం స్వామి ఇక్కడ నీకు కుప్ప ఇంత కొమ్మలాడితే ఇచ్చేస్తుంటే నువ్వు వేయించి ఇంకా 99 నువ్వు తీసుకొని ఇంకా నాగడి మిగులుతుంది. 5,000 99 నువ్వు తీసుకో. ఒకటి నాకి ఇంకేడు ఒకటి ఉంది అక్కడ ఇంకెక్కడ ఒకటి ఉంటుంది. ఇంకా నీకు 1,00,000 రూపాయలు ఒకటి సున్నాలు ఉంటాయి. లక్షలు ఎంత కావాలా? ఓ బాబు 1,00,000 ఎంత చెప్పు. 50,000 కావాలా 30,000 కావాలా 20,000 కావాలా చెప్పు. ఎంత కావాలి చెప్పు. మధ్యవర్తి కాబట్టి వాడు కాబట్టి నాకే 99 కావాలా. మళ్ళీ 99 ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది. నాకే 99 కావాలా. మళ్ళీ 99 ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది. ఇంకా 10,000 ఉంటుంది. ఇంకా 10,000 ఉన్నది 99,000 అడుగుతానా? 99,000 తీసుకుంటావా? 1000 నీకు ఉంటుంది. ఆ 1000 కూడా మామిడికాయలు 3 కుప్పలకు సరిపోతుంది. మళ్ళీ ఎందులో అందే లాభమా ఇంకా ఆడడానికి ఇంకేడు మాకు ఇక్కడ ఆడిచ్చింది ఎవరన్నా? నువ్వు ఆడించావు. అయితే నువ్వు ఆడించేందుకు లాభం తీసుకుంటావు నువ్వు. సరే మీ ఇద్దరి మీద 90 మీ ఇద్దరి మీద పదాం పడి ముగ్గురు పంచాయతీ పెట్టుకోండి. నిజాయితీ ఉండాలన్నా. నిజాయితీ బాలే పద్ధతే బాలే పద్ధతే బాలే.